వరుసగా 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఈ విన్యాసం సాధ్యమైంది. ఒకసారి గెలిచినోడు మరొకసారి గెలవనటువంటి ఉత్తరప్రదేశ్లో వరుసగా 2 సార్లు విజయం సాధించడం అనేది భారతీయ జనతా పార్టీ చేసింది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు 60కి పైగా సీట్లు సాధించింది. మూడోసారి వచ్చేటప్పటికి 35 ఆ రేంజ్కి పడిపోవడమే భారతీయ జనతా పార్టీని కలవరపెడుతుంది. అందుకని 2027లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఆ సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో కలిపి నడుపుతారు అన్నటువంటి, జమిలీ జరపకపోవచ్చు కానీ ఇది జరుపుతారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి వచ్చేటప్పటికి అతిపెద్ద సంక్షోభం ఏంటంటే హిందూ సంఘాల్లో ఇప్పుడు కొంతమంది స్వామీజీలకి కొంతమంది మఠాధిపతులకి యోగి ఆదిత్యనాథ్ పడట్లేదు. ఎందుకంటే ఒక స్వామీజీకి ఇంకొక స్వామీజీ మీద ఇగో క్లాషెస్ ఉంటుంటాయి. అదే సందర్భంలో హిందూ సమాజ చైతన్యం అన్నటువంటి ద్వారా ఈ మధ్యకాలంలో స్వామీజీల దగ్గరికి విపరీతంగా వెళ్తూ ఉన్నారు. ఆ ఇంపాక్ట్ తమ గొప్పతనం అనుకుంటున్నారు కానీ ఆధ్యాత్మిక చైతన్యం, హిందూ సమాజ చైతన్యం, ఇది హిందుత్వ పార్టీ అధికారంలోకి రావడం, అట్లాగే అక్కడ వాళ్ళకి తగినటువంటి విధంగా సహకరిస్తూ ఉండటం, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లోకి వచ్చినటువంటి వాళ్ళు గుడిలోకి వచ్చిన తర్వాతన ఇట్లాగ వెళ్తున్నారన్నటువంటి విషయం పక్కకి పోవడం, దాంతో హిందువుల ఓట్లలో చీలికని ఈ పీఠాధిపతులు మఠాధిపతులు తీసుకొచ్చేలా ఉన్నారు. కర్ణాటకలో గతంలో అదే జరిగింది. భారతీయ జనతా పార్టీకి పీఠాధిపతులు మఠాధిపతులు దెబ్బ కొడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది అక్కడ భారతీయ జనతా పార్టీకి యోగి ఆదిత్యనాథ్కి ఒక ప్రాబ్లం. అదే సందర్భంలో ముస్లింలు కంప్లీట్గా పాలరైజ్ అయ్యారు. ముస్లిం క్రైస్తవులు ఎస్సీ ఎస్టీలను పాలరైజ్ చేసేటటువంటి చర్యలో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే రోజులు గడ్డు కాలమే యోగి ఆదిత్యనాథ్కి.